తులారా లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెను. రాజాతి రాజు ప్రభువైన క్రీస్తు నమస్కరింపరాన్ 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 ఉత్సాహముతో పాడి రక్షకుడైన యేసును స్తుతించుడి. పరాత్పరుడా నీకు స్తోత్రమంచు నమస్కరింపరాన్ 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 ఉత్సాహముతో. ధ్యానించి నీ పవిత్ర నీవేల స్తోత్రములర్పింతుము. ఆనాది వాక్యమాయె నరరూప నమస్కరింపరాన్ 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 ఉత్సాహముతో. శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమానందమే మనసంతా సంతోషమే. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమానందమే మనసంతా సంతోషమే. స్తుతించి ఆరాధిద్దాం ఆ ప్రభుని కనపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని స్తుతించి ఆరాధిద్దాం ఆ ప్రభుని కనపరిచి కీర్తించుదాం.
సమాధానమే. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆనందమే, ఆశ్చర్యమే, సంతోషం, సమాధానమే. దూతాళి స్తోత్రించిరి, కాపరులు చాటించిరి, ప్రభు యేసు పుట్టాడని, మనకు తోడై ఉంటాడని. దూతాళి స్తోత్రించిరి, కాపరులు చాటించిరి, ప్రభు యేసు పుట్టాడని, మనకు తోడై ఉంటాడని. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని కనపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని కనపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. క్రిస్మస్ శుభవేళలో మనందరి హృదయాలలో ఆనందమానందమే, మనసంతా సంతోషమే. లోకమంతటా వెలుగు ప్రకాశించేను. యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించేను. ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు పుట్టినప్పుడు లోకజ్ఞానులు గొల్లలు వెళ్ళి, లోకజ్ఞానులు గొల్లలు వెళ్ళి, లోకరక్షకుడేసుకు మ్రొక్కిరి. అంటే వెలుగు. ఒక క్యాండిల్ ఎలాగైతే వెలిగిస్తూ కరిగిపోతూ ఇతరులని వెలిగిస్తుందో, అది వెలుగుతూ అనేకుల్ని వెలిగిస్తుందో, అలాగే మన జీవితాల్లో కూడా మనం కూడా వెలుగుతూ అనేకుల్ని వెలిగించేవారుగా మనం ఉండాలని దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇదేదో ఆచార సంబంధం అంతైతే కాదు, కానీ మనం ఇంకా ఆయనలో ఉజ్జీవించబడ్డానికి, ఆయన వాక్యంతో మరలా మనము పునరుద్ధరించబడ్డానికి ఇదొక మంచి అవకాశంగా మనము చెప్పవచ్చు. అయితే చదవబడిన వాక్య భాగం మనం విన్నాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనిస్తే, మరొకసారి మనం దాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చాలు. చీకటిలో నడుచు జనులు చీకటిని చుట్టం లేదు, గొప్ప వెలుగును చూచుచున్నారు. ఇది ప్రభు అయిన యేసు గురించిన ప్రవచనం. దాదాపు 700 సంవత్సరాల క్రితం, ప్రభు రాక పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితము యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాట. ఆ వెలుగే ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ నడుస్తున్నామంట? చీకటిలో నడుస్తున్నాం, కానీ మనకు అది చీకటని తెలియటంలా. పాపంలో నిలుస్తున్నాం, కానీ అది పాపం మనకి తెలియటంలా. అలాంటి బ్రతుకుల్లో మనము ఉంటున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం ఎలాగే చీకట్లో ఉండిపోవడానికి ఇష్టం లేక ఆయన ఒక వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. అయితే చీకటి అంటే మనకు కూడా ఇష్టం ఉండదు. సాయంత్రం అవగానే మనం ఏం వెలిగిస్తాం? ఇళ్ళల్లో లైట్ వేస్తాం. ఒకవేళ 6 గంటలైనా లైట్ వేయకపోతే దారిని వెళ్ళే వాళ్ళు ఏమంటారు? ఏందమ్మా లైట్ వేసుకోలేదు, చీకటిగా ఉంది అంటారు కదా. చీకటి అంటే ఎవరికి ఇష్టం లేదు, కానీ అది మన జీవితాల్లో ప్రవేశించింది. ఎప్పుడు? ఆదికాండంలోనే మనం గమనిస్తే, ఆజ్ఞ అతిక్రమించడం వల్ల మహిమలో ఉండాల్సిన మనము పాపమనే చీకటిలోకి వెళ్ళిపోయాం. తినద్దన్న పండు తినడం ద్వారా, చేయొద్దన్న పని చేయడం ద్వారా ఒక మహిమలో ఉండాల్సిన మనము ఆయన మహిమని పోగొట్టుకున్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నవారు. అయితే దేవుని ద్వారా మనము నిత్య జీవానికి వారసులుగా ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే ప్రియమైన సంగమా,
మనం ఏం పాపం చేస్తున్నాం, మనం ఏ చీకట్లో ఉన్నాం అని మనకు తెలియదు. కానీ మనం ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో నిలబడతామో ఆయన వెలుగు మన పైన ప్రసరించినప్పుడు మనలో ఉన్న స్థితిగతులు, మనలో ఉన్న లోటుపాట్లు, మనలో ఉన్న పాపాలు, మనలో ఉన్న అబద్ధాలు, మనలో ఉన్న అవిధేయత కార్యాలన్నీ ఆయన మనకి చూపిస్తాడు. అప్పుడు ఆ వెలుగులో మనం ఉన్నప్పుడు మనము మన చీకటి బ్రతుకులు విడిచిపెట్టి ఆయన వెలుగులో నడవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కీర్తన గ్రంథంలో మనం గమనిస్తే మనకందరికీ తెలిసిన వాక్యమే 119వ కీర్తన 105వ చరణాన్ని ఒకసారి మనము చదువుకుందాము. 119వ కీర్తన 105వ చరణము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. మన పాదాలు కొన్నిసార్లు ఎక్కడికి వెళ్తాయి? ముళ్ళ కంచులకు వెళ్ళచ్చు, ముళ్ళ మార్గంలోకి వెళ్ళచ్చు. కొన్నిసార్లు చీకట్లో నడుస్తాయి, కొన్నిసార్లు ఎటు పడితే ఎటు వెళ్తాయి. వెళ్ళాల్సిన మార్గంలో వెళ్ళకుండా మరొక మార్గాన్ని మనం ఎంచుకుంటాం. అయితే మనము వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడు ఆ వాక్యం మనకేమిస్తుందంట, ఒకవేళ మనము ఆ తప్పుదారిలో ఆ రాంగ్ రూట్లో వెళ్తున్నప్పటికీ దేవుడు మనల్ని సరి చేస్తూ ముందుకి నడిపిస్తాడు. అయితే ఇది మనము కొందరి జీవితాలు మనం ధ్యానించుకుందాం. వాళ్ళు ఎలా చీకటిలో ఉండి వెలుగులోకి వచ్చారో, వెలుగులోకి నడిపించబడ్డారో మనము తెలుసుకుందాము. యెహోషువ గ్రంథంలో మనం గమనిస్తే అక్కడ ఒక స్త్రీ ఉంటుంది. ఆమె పేరు రాహాబు. ఈమె వృత్తి ఏంటంటే వేశ్య. ఆ పేరు అంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా పలకడానికి కూడా. అయితే ఈ రాహాబుని దేవుడు ఆమె ఉన్న చీకటి స్థితి నుంచి, పాపపు స్థితి నుంచి వెలుగులోనికి తీసుకువచ్చి ఆయన వంశావళిలో ఆమెను చేర్చాడు. యెహోషువ 2 వేగుల వారిని యెరికో పట్టణాన్ని పట్టుకోవడానికి పంపించాడు. ఆ పట్టణపు పరిస్థితి ఏంటి, అక్కడ ఎలా ఉంటుంది, మనం దాన్ని ఎలా జయించగలము, అక్కడ వాళ్ళ అది బలం ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్ అంతా, అదంతా తెలుసుకోవడానికి 2 వేగుల వారిని పంపిస్తారు. వాళ్ళు వచ్చి రాహాబు అనే వేశ్య ఇంట చేరారంట. వాళ్ళు ఆమె ఇంట ఎందుకు వచ్చారంటే, ఆ రోజుల్లో ఎవరన్నా శత్రువులు వేగుల వారిని కానీ అలా పంపించినప్పుడు వీళ్ళు ఈ వేశ్యలుగా ఉండేవాళ్ళంట రాజులకి ఆ వర్తమానాన్ని అందించి ఆ రాజుల దగ్గర నుంచి గొప్ప బహుమానాలు పొందుకునేవారంట. ఈ వేశ్య వృత్తిలో ఉండేవారు. అయితే చాలా ధనవంతులుగా ఉండేవాళ్ళంట. రాజు ఇష్టపడ్డా అంటే, రాజు మెచ్చుకున్నా అంటే ఆయన ఇచ్చే బహుమానాలు చిన్నవిగా ఉండవు కదా. ఆయన ముందు ఒక మంచిగా నాట్యం అన్నా కానీ ఆయన మెడలో ఉండే ఎంతో విలువైన హారాలు ఎత్తి వాళ్ళకి ఇస్తుంటారు. అయితే పిరిమైన దేని మెడ్లారా, ఈ రాహాబు అనే వేశ్య బ్రతుకు చాలా చీకటిదే. అయితే ఆ వేగుల వారిని ఆమె చేర్చుకుంది. బ్రతుకు చీకటిదే. అయితే దాని ముఖ్య కారణం ఏంటంటే కన్ను కదా, మన జీవితంలో ప్రతిదానికి ముఖ్యం. దేవుడు మత్తయి సువార్తలో మనం గమనిస్తే అక్కడ ఏముంటుందో మనము చూద్దాము. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి రాసిన కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, నీలోనున్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. చాలు. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. అంటే గ్రేట్ అని కాదు, ఆ చీకటి ఎంతో భయంకరమైనది, నువ్వు దాంట్లోంచి బయటకి రాలేనిది, అలాంటి భయంకరమైనది అని అర్థం. కాబట్టి మన కన్ను చెడిపోకుండా మనము గమనించుకోవాలి. ఏమేం చూస్తున్నాము, చూసి ఏం చేస్తున్నాము, చూడగానో చూస్తున్నామా, అవన్నీ మనం గ్రహించుకుంటూ ఉండాలి. ఎందుకంటే కన్ను చాలా ముఖ్యమైన అవయవం. దాని ద్వారానే అనేకమైన పాపాలు మన జీవితంలో, చీకటి మన జీవితంలో ప్రవేశిస్తుంది. అయితే ఈ రాహాబు ఎంతో చెడిన కన్ను గల ఈ రాహాబు ఆ 2 వేగుల వారిని ఎంతో సమాధానంగా చేర్చుకుందంట. దేవుడు ఇంకొక అవకాశాన్ని ఇచ్చాడు. ఈమె బ్రతుకు ఇలాగే చీకట్లో ఉండిపోకూడదు,
ఈమెను నేను వెలిగించాలా, ఈమె వెలుగులోకి రావాలి అని ఒక అవకాశాన్ని దేవుడు రాహాబుకి ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఆమె చాలా సద్వినియోగం చేసుకుంది. ఆ ఇద్దరు రాగానే గ్రహించింది వాళ్ళు శత్రువులని. గ్రహించింది. ఆ ఇంటికి వాళ్ళు వచ్చారని రాజుకి వర్తమానం అందింది. రాజు పంపించాడు ఆమె దగ్గరికి. మీ ఇంటికి వచ్చారంట కదా, వాళ్ళ గురించి ఏంటి, వాళ్ళ సంగతి ఏంటి అని రాజు పంపించినప్పుడు ఆమెతో ధైర్యంగా వాళ్ళెవరో నేను ఎరుగను, నాకు వాళ్ళు తెలియదు, అయితే వచ్చిన మాట నిజమే కానీ వాళ్ళు వెళ్ళిపోయారు అని వారిని వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేసింది రాహాబు. ఎందుకని? ఆమె ఎప్పుడో వినింది, ఈ దేవుడు ఎంతో గొప్పవాడు, ఈ దేవుడు చాలా బలవంతుడు, ఈయన గొప్ప కార్యాలు చేస్తాడని రాహాబు ఆ నోట ఈ నోట వినింది. ఆ మాటలు తన హృదయంలో ఉంచుకుంది. దేవుని మాట ఒక్కటనే మన హృదయంలో ఉంటే మన హృదయంలో అది ఏమిస్తుంది? వెలుగిస్తుంది. ఒక చిన్న లైటే ఆ రూమ్ అంతటికి ఏమిస్తుందండి? ఆ స్విచ్ చేయగానే వెలుగునిస్తుంది కదా. అట్లాగే దేవుని వాక్యం కూడా మన జీవితాల్లో ఉంటే, మన హృదయంలో ఉంటే మనలో ఉన్న చీకటినది పారదోలుతుంది. అందుకే ప్రతిరోజు ఆయన వాక్యాన్ని మనం ధ్యానించాలి. మనం ఈ లోకంలో ఉన్నంతకాలం పాపం మనల్ని అంటుకుంటూనే ఉంటుంది. ప్రతిదినము మన శరీరాన్ని ఎలా మనం శుభ్రపరచుకుంటామో మన హృదయాన్ని కూడా ఆ వాక్యంతో శుభ్రపరచుకోవాలి. ఆ వాక్యంతో మనల్ని కడుక్కోవాలి. ప్రతి దినము మనము ఆ పని చేస్తూ ఉండాలి. అయితే ఈ రాహాబు చేర్చుకుంది, వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే దేవుడి గురించి ఎంతో గొప్ప మాటలు మాట్లాడుతుంది. మనం కూడా అలాగా ఆయన గురించి మాట్లాడమేమో. యెహోషువ గ్రంథంలో మనం గమనిస్తే దేవుడి గురించి ఒక గొప్ప సత్యాన్ని ఆయన బిడ్డలకు ఆమె తెలియజేస్తుంది. చూద్దామా? యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం గమనిస్తే, ఆ వేగులు వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చినాడనియు మీ వలన మాకు భయము పుట్టిననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఇందాక రాజు దగ్గర నుంచి మనుషులు వస్తే ఏం చెప్తుంది? పైన మనం గమనిద్దాము. 5వ వచనం మనం గమనిస్తే, వారు ఎక్కడి నుంచి వచ్చారో నేను ఎరుగను అని సమాధానం చెప్తుంది. ఇక్కడ దేవుడి గురించి ఏం చెప్తుంది? నేను ఎరుగుదును, నాకు తెలుసు ఆయన ఎలాంటి వాడో, ఎలాంటి గొప్ప కార్యాలు జరిగించాడో నాకు తెలుసు. ఎర్ర సముద్రపు నీరును ఎలా ఆరిపోజేశాడో, యోర్దాను తీరంలో ఉన్న అమోరీల 2 రాజులైన సీహోనును ఓగును మీరేం చేశారో, ఎలా నిర్మూలన చేశారో మేము విన్నాం. 11వ వచనం గమనిస్తే, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మనం కరిగిపోతున్నామా? మనకు తెలుసా మన దేవుడు అంత గొప్పవాడని? మనకు తెలుసా గొప్ప కార్యాలు జరిగిస్తాడని? దేవుని ఎరుగని ఈ అన్యురాలు దేవుని గురించి ఏం చెప్తుంది? మా గుండెలు కరిగిపోయాయి ఆయన కార్యాలు చూసి అని గొప్ప సాక్ష్యాన్ని రాహాబు తెలియజేస్తుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. నేను వీరికి సహాయము చెయ్యాలి, వీరి శత్రులైనా కానీ వీరి దేవుడు ఎలాంటి వాడు? గొప్ప దేవుడు అనుకుంది. వాళ్ళని కాపాడింది. వాళ్ళకి చెప్తుంది, మీరు వెళ్ళి మరలా వస్తారు కదా, ఈ దేశాన్ని సంపాదించుకుంటారు కదా, గెలుస్తారు కదా, అప్పుడు నన్ను ఒక్కదానే రక్షించండి అయ్యా అని చెప్పలా. ఏమంటుంది? 12వ వచనం గమనిద్దాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. 12-13 వచనాలు. నేను మీకు ఉపకారము చేస్తుంది గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెండ్రు వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా వారిని వేడుకుంటుంది. ఆమె ఒక వేశ్య అయినప్పటికీ ఏముంటుంది? నా వాళ్ళెవ్వరు కూడా నశించిపోకూడదు, నా వాళ్ళెవ్వరు కూడా ఈ చీకట్లో మగ్గిపోకూడదు, ఈ బానిసత్వంలో. అంటే వీళ్ళు వస్తే ఇంక బానిసలే కదా వాళ్ళకి అవుతారు, చచ్చిపోను కూడా చచ్చిపోవచ్చు. అలాంటి స్థితిలో మా వాళ్ళని ఉంచొద్దు, నన్ను, నా తల్లిని, నా తండ్రిని, అన్నదమ్ములు, అక్క చెల్లెలు వాళ్ళకి కలిగిన వారందరినీ కూడా
రక్షించమని రాహాబు ఇక్కడ ఆ వేగుల వారిని వేడుకుంటుంది. అలాంటిది మనకుందా? నేను రక్షింపబడితే చాలు చాలు, నా పక్కన వాళ్ళు ఎట్టన్నా పోని, నా అన్నదమ్ములు ఎట్టయినా పోని అనుకుంటాం కొన్నిసార్లు మన జీవితాల్లో. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాహాబు వెలిగింది అనేకులను వెలిగిస్తుంది. అంతవరకు వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదు, వాళ్ళ తల్లిదండ్రుల గురించి. అయితే వారందరి రక్షణ గురించిన బాధ్యత రాహాబు తీసుకుంది. మనం కూడా ఈ దినాన వెలిగించబడుతున్న మనము మన వారిని వెలిగించాలా, ఆయన మార్గంలో నడిపించడానికి మనము సిద్ధపడాలా. మనం చేసిన ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, చదువుకుంటున్న కాలేజీల్లో కానీ, స్కూల్లో కానీ మనము వెలుగుగా ఉండాలి. కానీ వాళ్ళలాగా మనము మారిపోకూడదు. వాళ్ళకి మనకు ప్రత్యేకత అనేది ఉండాల. వాళ్ళు ఈ పని చేయరండి అనాలే, కానీ వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు, వాళ్ళు కూడా మాలాగే, కాకపోతే చర్చికి వెళ్తారు ఆదివారము అంతే అన్న సాక్ష్యాన్ని మనము సంపాదించుకోకూడదు. వీళ్ళు ఒక ప్రత్యేకమండి, వీళ్ళు అలాంటి పనులు చెయ్యరు, అలాంటి మార్గాల్లో నడవరు అని మన గురించి బయట వాళ్ళ సాక్ష్యం. వాళ్ళ ప్రియమైన సంగమా, ఇది నీకు నాకు అలాంటి భారం ఉందా? మన జనాంగాన్ని రక్షించుకోవాలని. మనకు ఈ లోకంలో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, చాలామంది ఇష్టమైన వాళ్ళు ఉంటారు. వీళ్ళు నాతో ఉంటే నాకు చాలా ధైర్యం అనిపిస్తుంది. కొన్నిసార్లు వీళ్ళు నాతో ఉండాలంటే నాకు ఇష్టం అనిపిస్తుంది. ఎంత టైం వాళ్ళతో గడిపినా మనకి తనివి తీరదు. అలాంటి స్నేహాలు, అలాంటి బంధాలు మనం ఈ లోకంలో కలిగి ఉన్నాం. అయితే ఈ లోకం వరకే వాళ్ళతో మన బంధాలు కలిగి ఉందామా? ఆ లోకంలో వాళ్ళని తీసుకెళ్ళొద్దా? మనం ఒక్కరం వెళ్ళిపోయి వాళ్ళ నరకంలో కాలుతుంటే మనకు సంతోషమా? కాదు కదా. మన స్నేహితులకి ఏదైనా కొంచెం చిన్న ఆపద వస్తే మనం ఏమైపోతాం? వెలువెల్లాడిపోతాం. అబ్బా, వాళ్ళకి బాధ వచ్చిందే, ఈ కష్టం వచ్చిందే, ఈ అన్యాయం జరిగిందే అనుకుంటామే. నిజమైన దేవుడిని వారికి మనం పరిచయం చేయొద్దా? నిజమైన వెలుగులో వారిని నడిపించొద్దా? ఆ బాధ్యత మనకు లేదా అని దేవుడిదేనా? వెలిగించబడుతున్న మీతో మాట్లాడుతున్నాడు, వెలిగించబడిన మీతో మాట్లాడుతున్నాడు. మరి మీ సమాధానం దేవునికి తెలియజేయవలసిన వారమై ఉన్నాం. వెలిగించబడ్డం మాత్రమే కాదు, ఆ వెలుగులో అనేకులు మనం నడిపించేవారుగా ఉండాలి. అయితే కొంచెం టైం పట్టొచ్చు, కానీ దేవుడు ఎన్నడూ కూడా మన నిరీక్షణని వ్యర్థము చేయడు. ఈ రాహాబు తన జీవితం ఎంతో చీకటి జీవితం అయినప్పటికీ దేవుని నమ్ముకుంది. అనుకుంది, రాజు ఇచ్చే ఆ బహుమానాలు నాకు వద్దు, ఆయన ఇచ్చే ఆ ధనం నాకు వద్దు, ఆయన ధనం ద్వారా నేను గొప్పదాన్ని అవ్వద్దు. అప్పటి వరకు ఆమె జీవితం ఒక అపవాది గుప్పెట్లో చీకట్లో బ్రతికిన ఇక నుండైనా దేవుని పక్షంగా ఆయనకు ప్రియమైన కుమార్తెగా బ్రతుకుతానని నిర్ణయించుకుంది. ధైర్యంగా రాజుకి వ్యతిరేకంగా ఉంటే ఏమవుద్దండి? మరణశిక్షే. అయినా కానీ రాహాబు ధైర్యంగా నిలబడింది. మనం ఈ దినాన మనం ధైర్యంగా ఉన్నామా? ఎవరన్నా ఒకరు, మీరు ఆ చర్చికి వెళ్తున్నారంట కదా, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారంట కదా, మీరు వాక్యం చదువుతున్నారంట అంటే చాలు, అమ్మో వీరికి తెలిసిపోయిందని ఆ బైబిల్ లోపల పెట్టేస్తాం. చాలామంది రహస్య క్రైస్తవులు ఉన్నారు, ధైర్యము ఉండట్లా. అయితే దేవుని వాక్యంలో ఉంది, యెహోవా యందు భయభక్తులు గలవారంట సింహం వలె ధైర్యంగా ఉంటారంట. అంత ధైర్యం మనము దేవుని దగ్గర నుంచి సంపాదించుకోవాలా. ఈ వెలుగు ఆషామాషిగా దేవుడు మనకి ఇవ్వాలా. ఈ లోకంలో వాక్యపు వెలుగులో మనం నడిస్తే ఆయన రాజ్యంలో ఈ సూర్యుడు ఉండడు, ఈ చంద్రుడు ఉండడు, ఈ స్టార్స్ ఉండవు, ఈ సీరియల్స్ ఎట్లా ఉండవు, ఏముండవు. ఆయనే మనకు వెలుగుగా ఉంటాడు. అలాంటి లోకంలో మనం జీవించడానికే ఆయన పరము నుండి దివికి ఒక దీనుడిగా వచ్చాడు. ఎవరన్నా ధనవంతులు దీనుడిగా రావడానికి ఇష్టపడతారండి? ఇష్టపడరు. ఉన్నతంగానే ఉండాలా అనుకుంటారు. నేను ఈ ప్లేస్లోకి వెళ్ళాలని నాకు ఇష్టం ఉండదు అంటారు. చిన్న పిల్లల్ని కూడా ఒక ఏదన్నా కొంచెం బురదగా ఉన్న చోట్లు అలా తీసుకెళ్ళామని ఏం చేస్తారు? కాళ్ళు కూడా కింద పెట్టరు. ఎందుకు? నేను బెటర్, నాకు మురికైపోద్ది అనుకుంటారు. అయితే ఆ దేవాది దేవుడు, పరిశుద్ధులైన దేవుడు, మహోన్నతులైన దేవుడు పశువుల పాకలో ఎంతో భయంకరమైన వాసన, భయంకరమైన స్థితిగతులు ఉన్న ఆ ప్రదేశంలో పుట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు, మనల్ని వెలిగిస్తున్నాడు,
వెలిగిస్తున్నాడు. మనం ఆరిపోయే దీపాలుగా ఉండకూడదు ఆయన కోరుకుంటున్నాడు. కాసేపు ఆగిపోయి కాసేపు వెలుగుతూ, ఆదివారం వెలుగుతూ, సోమవారం ఆరిపోతూ, బుధవారం వెలుగుతూ, గురువారం ఆరిపోతూ, శుక్రవారం వెలుగుతూ, శనివారం ఇట్లా ఉండకూడదు. ఎల్లప్పుడూ మనము వెలిగేవారుగానే ఉండాలి. ఈ లైట్లు, ఈ నక్షత్రాలు, ఈ స్టార్లు ఒక వారం 10 రోజులు వెలుగుతాయి, ఆ తర్వాత ఏమైపోతాయి, తీసేస్తాం కదా. అలా మనం ఉండొద్దు. మన జీవిత కాలం అంతా మనం ఆయన వాక్యపు వెలుగులో నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకవేళ మనం ఏదైనా ప్రయాణంకి వెళ్తున్నాం అనుకోండి, ఒక వెహికల్లో వెళ్తున్నాము, దానికి లైటింగ్ సరిగ్గా లేదనుకోండి, ఏం చేస్తాం? ఆ వెహికల్కో, ఆ కారుకో, ఆ బండికో లైట్ లేదు, ఉన్న మసగగా ఉంది. ఏం చేస్తాం? వెళ్తామా? చీకట్లో వెళ్తామా? వెళ్ళాం. ఆ లైట్లు బాగు చేసుకున్నా వెళ్తాము, మరొకరి వాహనం తీసుకున్నా వెళ్తాం కదా. ఈ లోకంలో కొద్దిపాటి ప్రయాణానికే మనము లైట్ బాగుండాలి అనుకుంటే, ఈ జీవితం అంతా మన సాగే ప్రయాణంలో మనకు వెలుగొద్దా? వాక్యంలో ఉంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగంలో అన్నీ శోధిస్తుంది. పక్కన వాళ్ళు శోధించవల్ల, మన అంతరంగంలో ఉన్న దీపమే శోధిస్తూ ఉంటుంది, పరీక్షిస్తూ ఉంటుంది, పరిశీలిస్తూ ఉంటుంది. కానీ మనమే దాన్ని గ్రహించా, ఏమొద్దులే, ఏం కాదులే, వాళ్ళు బతకట్లేదా, వాళ్ళు బాగున్నారు కదా మాకన్నా అనుకుంటాం. కానీ ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే ఇరుకు మార్గంలో మనము ప్రవేశించాలి. విశాలమైన మార్గంలోకి వెళ్తే అది ఎప్పటికన్నా ఇరుకే. అదే ఇరుకు మార్గం గుండా ప్రవేశించాం అనుకోండి, అది రాను విశాల మార్గంగా దేవుడు మనకి చేస్తాడు. మొదటి అంశం మనం గమనించాము రాహాబు గురించి. ఆమె తను రక్షించబడింది, తను వెలిగింది, తన ఇంటి వారందరినీ ఆ తర్వాత మనం గమనిస్తే రక్షించుకుంది. ప్రభు యొక్క వంశావళిలో ఆమె చేర్చబడింది. ఆమె బ్రతుకు చీకటి బ్రతికే, కానీ దేవుడు ఆమెను వెలుగ్గా మార్చాడు. ఈ దినాన ఏ చీకటి మనల్ని ఏలుతుంది, ఏ పాపం మనల్ని ఏలుతుంది? దేవుని దగ్గరికి వస్తే అపవాది కూడా అంట, మనం ప్రార్థన చేస్తుంటే ఈ అబద్ధం చెప్పింది, ఈ మనసులో ఇది ఉంది, ఈ చెడ్డ చూపు చూస్తుంది అని ఫిర్యాదులు చేస్తూ ఉంటా అంట. కానీ దేవుడు ఆయన కృపతో ప్రతి మాటని ఆయన రక్తంతో కొట్టివేస్తూ ఉంటాడంట. అంటే ఆయన రక్తం ఇంకా మన కొరకు కారుతూనే ఉన్నట్టే కదా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అలా ఉండకూడదు, వెలుగుతూనే ఉండాలా, ఆరిపోయే దీపంగా మనము ఉండకూడదు. అయితే ఈ చీకటిని తీసుకొచ్చిన అపవాది కటిక చీకటి వాడికి నిర్ణయించబడింది. వాడికి నిర్ణయించబడిన చీకటిలోకి మనము వెళ్ళకూడదు. మనం ఎవరము? దేవుని బిడ్డలం కనుక మనం ఎప్పుడు వెలిగేవారిగా ఉండాలి. ఇంకో అంశం మనం గమనిద్దాము. మొదటిగా రాహాబుని చూసాము. రెండోదిగా మనం గమనిస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం మనం గమనిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనిద్దాం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. చాలు, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించిందంట అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను అని పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. హృదయంలో వెలుగు లేకుంటే అక్కడ ఏముంటుందండి? చీకటే ఉంటుంది. అయితే మనం అనుకుంటాం మన చుట్టూ వెలుగు ఉండాలని ఆయా రకాల దీపాలు వెలిగించుకుంటూ ఉంటాం, ఆయా రకాల పండగలు చేస్తుంటారు ప్రపంచంలో అనేక మంది. అయితే ఆ దీపాలు కాదు దేవునికి అక్కరాల్సింది, నీ హృదయంలో దీపము వెలుగుతూనే ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మన జీవితాల్లో అది వెలుగుతుందా? మినిమంటుందా? ఆరిపోయిందా? ఆరిపోయి ఉంటే మళ్ళా దాన్ని వెలిగించుకునే అవకాశాన్ని దేవుడి దిన మనకి కలుగజేస్తున్నాడు. నువ్వు వెలిగించబడాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన్ని వెంబడించేవాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కనుక ఆ జీవపు వెలుగులో మనము నడుద్దాం. మనం ఉదాహరణ మనం గమనిస్తే పాపాత్ములైన స్త్రీని పట్టుకొని దేవుని దగ్గరికి తీసుకొచ్చారు. పాపంలో పట్టబడిన స్త్రీని ఒక్కదాన్ని తెచ్చారు కానీ పురుషుడిని తేలా. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆ స్త్రీని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ ఆ స్త్రీ అవకాశంతో దేవుణ్ణి కూడా శోధించాలని అన్నారు.
ఈమె వ్యభిచారంలో పట్టబడింది, ధర్మశాస్త్రం చొప్పున ఈమెను ఏం చేయాలా, రాళ్ళతో కొట్టి చంపాలి అనే ప్రభు దగ్గరికి తీసుకొచ్చి, మరి నువ్వేం చెప్తావంటే దేవుడు అంటాడు, మీలో ఏ తప్పు లేనివాడు ఫస్ట్ ఈమె పైన రాయి వేయండి అని నేలపైన ఏదో రాస్తున్నాడంట. అయితే వాళ్ళు రాయెత్తాలని ఒక రాయి పట్టుకోగానే వాళ్ళ మనస్సాక్షి గద్దిస్తుందంట. అరే నువ్వు మొన్న అబద్ధాలు చెప్పావు కదా, మొన్న ఈ పని చేసావు కదా, మొన్న చీకట్లోకి వెళ్ళావు కదా, పాపం చేసావు కదా అని ఒక్కొక్క మనస్సాక్షి గద్దిస్తుంటే వాళ్ళు ఒక్కొక్క రాయి అక్కడ పెట్టేసి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవ్వరెక్కలేరంట, అందరూ వెళ్ళిపోయారంట. అటువంటి చీకటిలో ఉన్న ఆ స్త్రీకి దేవుడు క్షమాపణ ఇచ్చాడు. ధర్మశాస్త్రం రాసింది దేవుడే, రాళ్ళతో కొట్టి చంపాలనింది దేవుడే. అయితే ధర్మశాస్త్రం రాసిన దేవుని చేతులు ఈ దినాన కృపను రాశాయి, క్షమాపణ రాశాయి, ప్రేమను రాశాయి. ప్రతి ఒక్కరికి తన క్షమాపణ ప్రేమను దేవుడు అందిస్తున్నాడు. ఈ పాపంలో పట్టబడిన స్త్రీకి కూడా దేవుడు సమాధానాన్ని, నెమ్మదినిచ్చి ఇకపై నువ్వు పాపము చేయొద్దు, నేను నిన్ను క్షమిస్తున్నా అని దేవుడు ఆమెని ఆ పాపంలో నుంచి కూడా విడుదల ఇచ్చాడన్నట్టుగా మనము గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాహాబ వేషం మనం గమనించాము, పాపాత్ములైన స్త్రీని మనం గమనించాము. ఇటువంటి పాపాలు మా జీవితంలో లేవని మనం అనుకుంటాం, కానీ మనం ఏమేం చేస్తున్నామో మనకు అన్నీ తెలుసు. అయితే మన జీవితాన్ని ఆయనకు అర్పించినప్పుడు, ఆయన వెలుగు మనలోకి వచ్చినప్పుడు ఈ చీకటి మనలో ఉండనేరదు. ఒక లైట్ వేసినప్పుడు చీకటి పారిపోతుంది కదా, అలాగే ఆయన మనలో ఉంటే చీకటి ఉండడానికి అవకాశము లేదు. అయితే ఒక హెలెన్ కెల్లర్ అనే ఒక వ్యక్తి అంట, ఆమెకి చిన్న వయసులోనే కొన్ని నెలల బిడ్డగా ఉండగానే ఒక భయంకరమైన వ్యాధి వచ్చి చూపు పోయింది, వినికిడే లేదంట. ఎంత భయంకరమైన స్థితి అండి. కళ్ళు కనబడవు, చెవులు వినబడవు. అలాంటి వల్ల మనం ఏం చేస్తాం, వీళ్ళు దేనికి ఉపయోగం లేదని ఏ అనాథ శరణాలయాలను అలా వేసేవాళ్ళు ఉన్నారు, లేదా ప్రేమతో చూసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాంటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని మనం అనుకుంటాం. అయితే ఈమెకి ఒక టీచర్ ఉండేదంట. ఆవిడ ఈమెకి ట్రైనింగ్ ఇచ్చేదంట. ఎలా ఇచ్చేదో అది ఊహకే అందదు, ఎందుకంటే కళ్ళు కనిపించవు. ఇది ఫోన్ అని చెప్తే ఆమెకి అర్థం కాదు, ఎందుకు, చెవులు పని చేయవు. అయితే అలాంటి ఆమెకి స్పర్శ ద్వారా ఇవి నీళ్ళు అని తెలియజేయడానికి ట్యాప్ తిప్పి దానిపైన చేయి పెట్టేదంట ఆ టీచర్. చాలా చక్కగా ఆమెని కొన్ని సంవత్సరాలు ట్రైనప్ చేసిందంట. బ్రెయిలీ లిపిలో ఆమె చదువుకుందంట, అనేక గ్రంథాలు రాసిందంట, అనేక అవార్డులు కూడా ఆమె పొందుకుందంట. ప్రియమైన దేని బిడ్డలారా, మనకు అన్నీ ఇచ్చాడు కదా దేవుడు, మంచిగా కళ్ళు, చూపు, అవయవాలన్నీ చక్కగా ఇచ్చాడు. అయితే మనం ఆయన కొరకు ఏం చేస్తున్నాం? వెలిగించబడిన మనము ఆయన కొరకు ఏం చేస్తున్నాం? ఒక్క పనన్న ఆయన కొరకు మనం చేస్తున్నామా? మనం చేసేదేముంది, దేవుడే కదా మనకి చేయాలని మనం అనుకుంటాం. ఆయన మందిరానికి రాగానే నాకు ఇది చెయ్యయ్యా, అది చెయ్యయ్యా, ఇది చెయ్యయ్యా అని ఆయన కోరుకుంటాం. నిజమే, మనకు అన్నీ ఆయన ఇచ్చేవాడే, కానీ మనం కూడా ఆయన కొరకు బ్రతకాలి. లూకాసు వార్త 12:35 మనం గమనిస్తే, లూకాసు వార్త 12:35 మనము చదువుకుందాం. లూకాసు వార్త 12. మీ నడుమును కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండునీయుడి. మీ దీపములు వెలుగుచుండనీయుడి. దేవుడు ఉంచిన ఆత్మ వెలిగే స్థితిలో ఉండాలి. అది ఆరిపోయేదిగా ఉండకూడదు. ఆరిపోయేదిగా నువ్వు ఉంటే నువ్వు వెలిగించబడ్డమే కాదు, ఇతరులను కూడా వెలిగించలేవు. మనం సరిగా లేకుండా మన పక్కన వారిని మందిరంకి రా అంటే వాళ్ళు వస్తారా? ముందు నువ్వు మారంటారు. ఒక వ్యసనంలో ఉన్న వ్యక్తి, ఒక త్రాగుబోతుగా ఉన్న వ్యక్తి ఇంకొక త్రాగుబోతు దగ్గరికి వెళ్ళి నువ్వు తాగబాకరా అంటే వాడు తాగకుండా ఉంటాడా? ముందు నువ్వు తాగకుండా ఉండరా అంటాడు. అంతే కదా. ముందు మనము వెలిగించబడాలా, అనేకుల్ని వెలిగించాలా. ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ ఉద్దేశము అదే. మనం వెలిగించబడాలి, ఇతరులని వెలిగించేవారుగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఒక గొప్ప ఉద్దేశాన్ని మనము నెరవేర్చేవారుగా, సంతృప్తి పరిచేవారుగా మనం ఉండాలని దేవుడు
కోరుకుంటున్నాడు. అయితే మనము ఎలా ఉన్నాం? వెలుగులో ఉన్నాం, మంచిదే. వెలిగించబడుతున్నాం, మంచిదే. అనేకుల్ని వెలిగిస్తున్నామా? ఆయన శిష్యులకు ఆయన ఒక బాణం పెట్టాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు. నమ్మని వాడు ఏం చేస్తాడు? నమ్మని వాడికి ఏంటి? శిక్ష విధించబడుతుంది. అయితే సమస్త జనులను నా శిష్యులుగా చెయ్యండి ఆయన చెప్పి వెళ్ళిపోయినప్పుడు ఆయన శిష్యులు సర్వలోకానికి ప్రకటించారు ఆయన వాక్కు. ఆయన శిష్యులు కూడా వెళ్ళిపోయారు. మనం కూడా ఆయన శిష్యులు. ఇప్పుడు ఆ పని మన చేతిలో ఉంది. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని, మనకిచ్చిన శక్తిని, మనకిచ్చిన బలాన్ని, మనకిచ్చిన జ్ఞానాన్ని ఆయన కొరకు వాడుతూ మనం వెలుగుతూ ఇతరుని వెలిగించేవారుగా మన ఇళ్ళకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. మన నాలో నువ్వు ఉంచిన ఆత్మ నిరంతరము వెలుగుతూ అనేకులను వెలిగిస్తూ అనేకులు నీ బాటలో నడిపించే భాగ్యాన్ని నాకు దయచేయ్యా. నా జీవితాన్ని మార్చయ్యా, నా చీకటి బ్రతుకు మార్చయ్యా. నీ వెలుగులో, నీ వాక్యపు వెలుగులో నేను నిరంతరం జీవించే భాగ్యం నాకు దయచేయ్యా.